అందరికీ మరణాత ప్రార్థన చేసుకుని ఆరంభించుకున్నాము. తండ్రి అయిన తండ్రికిని, కుమారుడైన తండ్రికిని, ఆత్మ అయిన తండ్రికిని, ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉన్నట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు ఆయనకి కలుగుగాక. ఆమేన్. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పావన నామమునకు వందనములు, స్తోత్రములు నాయన. నేటి దినమున ప్రభు మరలా బలవంతులైన మీరు బలహీనులు, శక్తిహీనులు మమ్మల్ని ఆకర్షించుకున్న మీ ప్రేమను, మీ శక్తిని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం మా తండ్రి. ఉపవాసాలు 11 రోజులను మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రము నాయన. మరి దేవా తండ్రి, మిత్రులతో సాయం ఇక్కడ బలముగా నిశ్చయండి ప్రభు. దైవజనుల ప్రవక్తల పనులకు పరిశుద్ధ ఆత్మను, దేవదత్తుల సంచారం ఇక్కడ ఉంచండి. ఆదినంత వరకు మీరు ఇక్కడ ఉండండి. మీ ఆత్మ నడిపింపు మాకు మెండుగా అనుగ్రహించండి. పాడే పాటల ద్వారా, సన్నిధి క్రమం, ధ్యానం, వాక్య ధ్యానాన్నిటి ద్వారా మీరు మహిమనుకునమని తండ్రి. ఈ 40 రోజులు ప్రభుత్వం కాలం ధ్యానించుకున్న ద్వారా నాడు ఎవరైతే కన్నడ దేశంకు చేరినారో అట్టి భక్తుల ఆత్మమాలో వచ్చి మమ్మల్ని సిద్ధం చేయించి నిరాలు మీ మేఘమెక్కి నన్ను నూతన విషయం చేయగల దీవులంతా దయచేయమని వరుడుగా రానున్న యేసు మమ్మల్ని ప్రార్థన పరమ తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని కీర్తన నుండి పన్నెండవ పాట పాడుతాం. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి, ప్రతి విషయ కృతజ్ఞతా స్తోత్రము తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్మో తండ్రి, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్మో తండ్రి, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, ఆ స్థితి ఉంచుము నెరవేరు పర్యంతము నా తండ్రి, ఆ స్థితి ఉంచుము నెరవేరు పర్యంతము నా తండ్రి, దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి, దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి. మోషే కీర్తన నుండి 5వ పాట పాడుతున్నాండి. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే, గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను
బట్టి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులను రప్పించదను. అటు తర్వాత అతడు ఇక్కడి నుండి మిమ్మల్ని పోయించును. అతను మిమ్మల్ని పోయించినప్పుడు ఇక్కడి నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని వద్ద ప్రతి పురుషును, తన చెలికత్తి వద్ద ప్రతి స్త్రీను వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకుంటని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవచ్చిందేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువుల్లోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలులో ఎవరి మీదనైనాను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి, నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళడని చెప్పుదురు. ఆ తర్వాత నేను వెళ్ళదునెను. మోషే అలాగ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయిను. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో నీ మాట వినడని మోషేతో చెప్పాను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములు చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయంలో కఠినపరపగా అతడు తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సన్నిధిక్రమం జరిపించుకున్నాము. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దైవలక్షణ స్తుతి. న్యాయము. దేవుడు న్యాయవంతుడు గనుక ప్రకృతి ధర్మములకు భిన్నముగా ఏదీ చేయడు. 2:5-10 దీనిని 9గా మార్చమని అడిగిన ఎడలా మార్చడు. అట్లు మార్చిన సృష్టి క్రమములకు విరుద్ధమగును. దేవుడు న్యాయస్థుడు గనుక బహుమానములను శిక్షలను నరులకు నిర్ణయించడంలో ధర్మానుసారంగానే నిర్ణయించును. విశ్వాసము స్తుతి. ఓ దేవా, నీవు న్యాయస్వరూపువై ఉన్నావు గనుక నీకనేక స్తుతులు. నీవు న్యాయమై ఉన్నందున నేరస్తులను శిక్షించున్నావు. నీవు న్యాయస్థుడవై ఉన్నందున ఎంత పాపి అయినను ప్రార్థించినప్పుడు ప్రార్థించినాడు గనుక రక్షించుట న్యాయమే అని చెప్పి రక్షించుతున్నావు. నీకనేక స్తుతులు. నీవు న్యాయస్థుడవు గనుక ఎవరికి ఏ స్థితి అనుగ్రహింపవలనో ఆ స్థితి అనుగ్రహించుచున్నావు. ఎవరికి ఏమి దయచేయవలనో అవి దయచేయుచున్నావు గనుక నీకనేక స్తుతులు. నీవు అన్యాయము చేయజాలవు గనుక నీకనేక స్తుతులు. లోకంలో చెడుగు జరుగుటయు కష్టములు కలుగుటయు చూచి నీవు ఊరుకొనుచున్నావు. ఇది న్యాయమే. ఎందుకనినా నరులకు స్వతంత్రత ఇచ్చి ఉన్నావు. అడ్డము వెళ్ళవు. మరియు పాప శిక్షార్థమై న్యాయపు తీర్పు దినమొకటి ఏర్పరచున్నావు. నరులు నీ తట్టు తిరుగుగలందులకు కావలసినంత గడువు దయచేయుచున్నావు. ఈ కారణం చేత నీవు ఊరుకొనుచున్నావు. కాబట్టి నీకనిక స్తుతులు. నరులకు జ్ఞానాభివృద్ధియు మార్పును కలిగించు నిమిత్తమై కష్టకాలమున ఊరుకొనుచున్నావు గనుక నీకనేక స్తుతులు. ఆమేన్. పరమదేవని బంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణము చే
దేవ సంస్తుతి చేయవే మనసా. సైతాన్ని ఎదిరించవద్దని చెప్పిందండి. త్రేక దేవుడైన తండ్రి సాతాన్ని ఎదిరించినానని నీ వాక్య గ్రంథంలో రాయించినాం. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానంలో వాటిని ఎదిరించున్నాము. మా ఎదుర్పుల వల్ల సైతానికి వేదన నిశ్శబ్దగా కలిగించు. మా ఎదుర్పుల వల్ల నీకు మహిమ సంగము జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తుల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చానని లూకా 10వ అధ్యాయంలో రాయించినాం. కాబట్టి మా తండ్రి అధికారంలో మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొస్తున్నాం. సర్వలోకంలో సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకంలో రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకంలో ఆదరించి ఆయతపరిచిన పరిశుధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రేక దేవుని నామంలో, గాల్లోకంలో బంధకంలో సాతాను అనుచరులారా, దురాత్మల సమూహంలారా, దెయ్యంలారా, భూతంలారా, పిశాచంలారా, మేము మిమ్మల్ని ఎదిరించి గద్దించున్నాం కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలోచించమని త్రేక దేవుని నామంలో ఆజ్ఞాపించున్నాము. ఓ సైతానా, మా దోషములు నీ చెవిని పడకుండా మా యేసు ప్రభు చేయలేడా? ఆయనకు శక్తి లేదా? ఆయన సర్వశక్తుడు కాడా? మేము ఆయనను ప్రార్థిస్తే ఏమి తప్పు? మా ప్రార్థనలో, మా నడకలో, మా సంఘములో తప్పులు పట్టుచున్నాం. నీలోని తప్పులు చెప్పుకొనం. ఎందుచేత? ఎక్కువ తప్పులు ఎవరిలో ఉన్నవి గ్రహించుకొనం. నీలోని దూరమును తీసివేసుకొనవు. మా కంటిలో నలుసులు చూడడమేలా? క్రీస్తు ప్రభువును బట్టి మా సంఘమునకు జయము, నీ క్రియలకు నాశనము. ఓ సైతానా, తప్పులెంచువారు తండోపతండాలు, తమ తప్పులు ఎరుగున పద్యం నీకే చెల్లును. ఓ సైతానా, నీ వల్ల పడగొట్టబడిన పాపాత్ములందరూ పరమభక్తులై పరలోకంలో ఉన్నారను సంగతి నీకు తెలియదా? పరిచయపత్రిక. ఓ సాతానా, నీ వంటి మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిచయపత్రిక ఇస్తున్నాం. ఇది రాకడ వరకు చెల్లెం. ఆ తర్వాత మేము నీకు కనబడి మా పరిచయపత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాను సర్వమా సర్వకార్యంగా ఎందు శ్రమలతో కూడిన చావు నీకు, నరులను బాధించినప్పుడు వాటిలో శిక్షణ పైబడి నీకు, యూఫ్రటీస్ నగరం భూతములు కలిగిన దుర్గతి కలుగు నీకు, విజ్ఞప్తి పత్రిక వెల్లడించుకుందే కంపం భీతి కలుగు నీకు, ఏడసన మాడతాను హింస నీకు, హెమగద్దం యుద్ధం హడ నీకు, కడతరం గొయ్యే ఒట్టుకాయ నీకు, అగ్నిగుణమనంతని రాసు నీకు. సైతాను క్రియాలకు సర్వనాశనము, సైతాను క్రియాలకు సర్వనాశనము, నీ తలంపులకెల్ల నెరవేర్పు నిజము, నీ తలంపులకెల్ల నెరవేర్పు నిజము. సమర్పణ ప్రార్థన. నీ చిత్తము అబ్రహాము నెరవేర్చినట్లు మేమును నెరవేర్చినట్లు చిత్తం ప్రభువా అనేటట్లు దీవించుము. ఇస్సాకు బలి అయినట్లు నీకు మేము సమర్పణ అయ్యేటట్లు దీవించుము. మాలో ఏ మంచి కార్యము జరిగినా నీ కార్యములకు ముంగుర్తు అయ్యేటట్లు దీవించుము. పొట్టేలు వలె ధనం ఇచ్చినావు, నీ సేవలో వాడినట్లు దీవించినందుకు స్తోత్రములు. ప్రభువా, నీవేమి చెప్తే అది చేయనట్లు గొప్ప మంచి మనస్సు ఉండునట్లు దీవించుము. ఏ గొప్ప కార్యమును చేయనుద్దేశించిన నీ చిత్తంలో చేయనట్లు దీవించుము. మరణమంత కష్టములను సమర్పణ చేయనట్లు దీవించుము. ఇసాకులకు మరణం లేదు, ఇసాకులకే జయము గాని మరణమునకు కాదు. ఇప్పుడు చేయి మంచి కార్యములు రాబోయే కాలమునకు మేలు మాదిరి ముంగుర్తుగా నుండినట్లు దీవించుము. నీ సేవలో ఏది చేసినను ఈ కాలం నిమిత్తమును రాబో కాలమునకు ఉపయోగముగా ఉండునట్లు దీవించుము. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహముదనము సమయమును, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహముదనము సమయమును. చదువుతున్నాండి. రాబో తప్పించుకొనుటలో లోతు ఆలస్యం చేయుట నేను కనిపెట్టి, అయ్యో త్వరపడలేక పోచున్నాడు కదా అని నేను కనికరించి ఆయన చేతులు
నడిపించుకుని వెళ్ళినావు. ఇది ఎంత అద్భుతకరమైన కృప! అలాగనే మాకు తెలిసిన 7 ఏళ్ల శ్రమ తప్పించుకున్నవారు మేము నిరాకడకు త్వరపడే విషయంలో జాగు చేయటాన్ని నీకు తెలియను గనుక మా మీద నీ కనికరించమని వేడుకొంచున్నాము. వీటి ద్వారానే కాకుండా ఇంకా వేటి ద్వారా నీ రాకడ సమీపమని మాకు తెలియజేయటానికి చిత్తమో అట్టివి కూడా మాకు తెలియజేయము, మేము అంగీకరింతుము. పూర్వకాలమందు విశ్వాసులకు నీవు దర్శనంలో కనబడి చెప్పవలసిన సంగతులు చెప్పి ఉన్నావు, అది నీ చిత్తమై ఉన్నది. ఈ కాలంలో కూడా మళ్ళీ ఎవరికైనా దర్శనంలో కనబడి చెప్పవలసిన సంగతులు చెప్పమని వేడుకొంచున్నాము. అట్టి సమయంలో నీ ఆత్మ యొక్క సహాయం మాకు ఎక్కువ అవసరము. ఎందుకనగా పిశాచ వలనను కొందరి సొంత ఊహల వలనను తప్పుడు దర్శనం కూడా రావచ్చును. వీటికి మేము భయపడకూడదు. ఎందుకనగా ఎవరు నీకు సమర్పణ అయినారో, ఎవరు నీ చిత్త ప్రకారం నిశ్చయించుకుందరో వారికి తప్పుడు దర్శనములు రావు. నీ కృప మాకు దయచేసి మమ్మల్ని కనికరించమని వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుమో, ప్రభువా సభలకు మాత్రమే కాక ఇతర సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా నిదియే ప్రార్థన, జనులకు కూడా నిదియే ప్రార్థన. త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. ప్రకటన గ్రంథంలోని స్తుతులు. ప్రకటన 6:9 హతసాక్షులు చేసిన స్తుతి. వరనాథ సత్యస్వరూపి పరిశుద్ధుడ, ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. ప్రకటన 7:10 రక్షించబడిన 144,000 మంది చేసిన స్తుతి. సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమేన్. సంగమంతాయు వృద్ధి జందాగా తండ్రి పొందు పుత్రుడు ఆత్మ పొందు నిత్య కీర్తి. హల్లెలూయాలు హల్లెలూయాలు. ఆమేన్. కళ్ళు మూసుకున్నాము, ధ్యానం జరిగించుకున్నాము. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పావన నామమునకు లెక్కలేని నీ స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్నాం. మా దేవ, సృష్టి ఆది మొదలుకొని నేటి వరకు ప్రభా ప్రతి ఒక్కరిని దృష్టించచ్చు, కాపాడచ్చు ప్రభా, సంరక్షించచ్చు, పోషించచ్చు, నడిపించుతున్న నీ అత్యంత ప్రేమను, జాలిని, కనికరమును బట్టి నీకు వందనాలు చెల్లించుకోవాల్సిన వారమే ఉన్నాము. ప్రభా, మా జీవితంలో మరొక రోజు అనుగ్రహించిన దానికర్త నీకు స్తోత్రంగాని ఆ ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఇదిగో తండ్రి, ఇవనాడు ఆది కాలంలోని ప్రభుదిగో ఆదామవ్వలకు మీరు ఒక పరీక్ష పెట్టి ఉన్నారు, ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు ప్రభా. ఒక ఆజ్ఞ పాటించడంలో ఆ పరీక్షలో ప్రభా నాన్న తండ్రి గెలుచటంలో వారు విఫలమయ్యారు ప్రభా. అయినప్పటికీ నీ తండ్రి వారిని సృష్టి నీ బిడలు నీ విడిచిపెట్టకుండా తండ్రి వెంటనే విమోచకుని పంపి అవిధేయత పాపం వల్ల వచ్చే మరణం నుండి విమోచించి మరణమే లేనటువంటి ఆ పరలోకమును తీసుకుని వెళ్ళి మీ కనులు ఎదుటే మమ్మల్ని ఉంచుకున్నట్టు ప్రభా సృష్టి ఆదిలోనే రక్షకుని వాగ్దానం అనుగ్రహించి ప్రభా వాగ్దానం సమయం వచ్చినప్పుడు ఇదిగో నరవతారు యేసు ప్రభాని భూలోకంలో పంపి మీరు నెరవేర్చి ఇదిగో తండ్రి ఇదిగో పరిశుధాత్మ పని కాలంలో నా తండ్రి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా
ఈ నామందు నమ్మికొంచిన ప్రతి ఒక్కరు కూడా దినదినము నీ సారపదులానికి ఎదుగుటకు నీ ఆత్మను ప్రతి ఒక్కరికి నేను ప్రభువా ఒక వరముగా అనుగ్రహించి నీ ఆత్మతో నింపి నీ ఆత్మతో నీ ఆత్మ సహవాసం అనుగ్రహించి ఆనాడు సర్పము అబద్ధము చెప్పి ఆదాము అవ్వలు మోసపరిచినది. కానీ నాడు నీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచి సత్యం అనేది అలా తండ్రి తెలియజేసి సంగతులు వివరించి సంగతులను జ్ఞాపకం చేసి నేనే సత్యము నేనే మార్గం నేనే జీవం అన్నట్లుగా మీరు సత్యస్వరూపి కాబట్టి సత్యస్వరూపిగా ఆత్మను మీరు మాకు తోడుగా ఉంచి ఎల్లప్పుడూ ఇదిగో మీరు మాకు జ్ఞానోదయం కలిగిస్తూ మీరు మమ్మల్ని గద్దిస్తూ మా మనస్సాక్షి ద్వారా మా జ్ఞానం ద్వారా మీ వాక్యం ద్వారా బోధకుల ద్వారా తెలియజేస్తూ నడిపిస్తూ సిద్ధపరుస్తున్న మీ అత్యంత ప్రేమను తలంచుకొని నేను ఎంతగానో స్తుతించవలసిన వారు ఆయన ప్రతి ఒక్క నోరు తెరిచేసి నీకు స్తోత్రం ఆయన. ఎంతోమంది రోజులు చూడలేకుండా ప్రభు కనుమరుగైపోయారు తండ్రి. గడ్డి పువ్వు లాంటిది జీవితం తండ్రి. ప్రభుత్వంలో అట్టి త్రోణ నరుని ఇలా ఆయు త్రోణ ప్రాయం అన్నావు తండ్రి. సయ్య ప్రభుత్వ తండ్రి అటునైనా ప్రభావిగో మన తండ్రి ఎంతో తక్కువ వారము కొద్ది వారము మీకంటే కొంచెం తక్కువగా మమ్మల్ని సృజించావు దేవా. అటు బలహీనైన మమ్మల్ని మీరు ప్రేమించడం ఎంతో గొప్ప విషయం తండ్రి. అనిసు ప్రభు యొక్క ప్రేమను బట్టి ప్రభు యొక్క కృపను బట్టి ప్రభుని స్తుతించవలసిన దేవానికి స్తోత్రం ఆయన. అయోగ్యులైన మాయడలని కృప పర్వతంలో తొలగిపోయిన మెంటలు తత్రలో నా కృప నేను విడిచిపోదని తండ్రి. దేవాదిగా నీ కృప మమ్మల్ని విడిచిపోనివ్వకుండా ఇటు రీతిగా నడుపుతున్న నీ అత్యంత ప్రేమను బట్టి వందనాలయ్యా అని ప్రభుని స్తుతిద్దాం తండ్రి. స్తోత్రం. ఆ ప్రభు వైపే మన తలంపులు ధ్యాసపడదాం, ప్రభుని ధ్యానించుకుందాం. మన సృష్టికర్తనే మన రక్షణకర్తనే పరిశుద్ధాత్మ దేవుడైన ఆదరణకర్తనే మనము తలాంచుకోవాల్సిన వారమైనా. అవిధేయత వల్ల పాప ప్రవేశం వల్ల ఒక్కరే ముగ్గురుగా విడిపోయి పనిచేస్తూ అట్లా వెలుగో ప్రతి ఒక్కరికి రక్షణ కొరకు తండ్రి, నరకం నుండి తప్పించట కొరకు తండ్రి ప్రయాసపడుచున్న మీ ప్రేమను బట్టి స్తోత్రంగా ప్రభుని స్తుతించాల్సిన వారమైన దేవానికి వందనాలు స్తోత్రం నాయన. నీ పాట వారమని మమ్మల్ని కృపైన తండ్రి మమ్మల్ని రక్షించటం మా ఏళ్ళకు నేను తండ్రి అనంతమైన కృపను కుమరించటాన్ని మేము తగిన వారమైనప్పటికీ సమయం ఉన్నంత వరకు అతి తీర్పు కాలం గడియ వరకు కూడా ప్రభు మీరు కృపను చూపిస్తూనే ఉంటారు, గడువులు మాకు ఇస్తూనే ఉంటారు. మారకపోవడం మా చిత్తం మా ఇష్టము నా ప్రభు మాకు విడిచిపెట్టారు కాబట్టి తండ్రి తెలుగు తండ్రి కాలం సమీపించుచున్నది, పరలోక రాజ్యము తను సమీపించున్నది అని నన్ను తెలియజేశాను. పరలోక రాజ్యం సమీపించే కాలంలో మేము ఉన్నాం తండ్రి. లోకాధికారి పరిపాలనలో మేము ఉన్నప్పటికీ, యుగ సంబంధ దేవతవాది క్రింద మేము ఉన్నప్పటికీ తండ్రి ఇదిగో ఒకనాడు నీ రాజ్యము మీరు ఏదైనా ఉన్నారు, మీరు రాజుగా రాని ఉన్నారు తండ్రి. వందనాలు స్తోత్రం రాజు ఇదిగో తండ్రి. ప్రతి ఒక్కరి కొరకు ప్రతి ఒక్కరి ఆత్మరక్షణ కొరకు సృష్టి ఆదిలోని గొప్ప ప్రణాళిక కలిగి ఉండి ప్రతి ఒక్కరి కొరకు ఇదిగో భూలోకానికి దిగి వచ్చి మన అవతారుగా యేసుక్రీస్తు నామధేయముతో మీరు రక్తం చిందించటం, ప్రతి ఒక్కరికి రక్షణ అందించటం మీకు వందనాలు స్తోత్రం నాయన. దేవానికి వందనములు అఫా. మేము ఇటు రీతిగా జీవించుతున్నామంటే నీ పాపం నేను తరిగి పట్టుకొని వాక్యం సెలవిస్తుండగా మా పాపం మమ్మల్ని తరిగి పట్టుకొని ఇవ్వకుండా దేవా మీ రక్తంలో ఒక కంచె వలె వేసి, మీ రక్తంలో ఒక కవచం వలె వేసి
నాడు ఇశ్రాయేలీయులు ఎవరు గుమ్మముల మీద బలి పశువు రక్తము ఉంచినప్పుడు సంహారదూత దాటిపోజేశావో, నేటి దినంలో ఇదిగో ఈ బిడ్డలమైన ప్రతి ఒక్కరి చుట్టూ నీ రక్తం కవచం వల్ల వేసి సంహారదూతను దాటిపోజేస్తున్నందుకు నీకు వందనములని ఆ ప్రభువును స్తుతించాల్సిన వారమైనాము తండ్రి. అటు నీ విలువైన రక్తము నిరంతరం ఒకరికి కాల్చుతున్నందుకు, రక్తంతో ప్రతి దినము కూడా మమ్మల్ని కడుగుతున్నందుకు, దీర్ఘశాంతులైన మీరు, అనంతులైన మీరు, పరిమితమైన జ్ఞానం కలిగిన మీరు, న్యాయవంతులైన మీరు ప్రభు, అన్ని సుగుణములన్నీ పోగొట్టుకున్న మమ్మలను కనికరించడం ఎంతో ఆశ్చర్యము తండ్రి, ఎంతో అద్భుతకరము దేవా. ఈ దీర్ఘశాంతం మీ ఓర్మిని బట్టి ప్రభు ప్రేమ అన్నిటినీ తాళలో నిరీక్షించను ఓర్చుకున్నాను తండ్రి. అటు ప్రేమ నాన్న తండ్రి అయి ఉన్నారు ప్రభు. స్తోత్రం అని దేవా, నీ ప్రేమను బట్టి ఇదిగో మమ్మల్ని తండ్రి ఇదిగో నీ చేయి పట్టి, నీ చాచిన చేయి బాహుబలము దక్షిణ హస్తము చాపి లోక బంధకాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేయి పట్టిన నాన్న తండ్రి లేవనెంతో స్తోత్రం నాయనచ్చు ప్రభుని స్తుతిస్తాను తండ్రి. ఇదిగో నాకు ఇచ్చిన రక్షణకై వందనాలు, నా కుటుంబానికి ఇచ్చిన రక్షణకై వందనాలు తండ్రి అని ప్రభుని స్తుతించాల్సిన వారమైనా దేవా. ఇదిగో నేనే నిరాకరైతే మేము ఎంత శుద్ధి కలిగి ఉండాలో ప్రభు మాకైతే తెలియదు నాయన. ఎంత శుద్ధి అయ్యి నాయన ప్రభు నీ ఆత్మను పొందుకుని నాన్న తండ్రి మేము ఈ మట్టి శరీరం తండ్రి ఈ క్షయత నేను అక్షయతను స్వతంత్రించుకుంటే కానీ మట్టి శరీరం తండ్రి మహిమలోకం ఎలా స్వతంత్రించుకోగలను తండ్రి దేవా. నేడే నిరాకడైతే మేము ఎంత గొప్పగా నేను శుద్ధి చేయబడాలో అంత శుద్ధి కూడా నేను సన్నిధిలో ఆకును నేను అనలైగా వీక్షించిన వారికి నేనే నిరాకడైతే నేను కూడా నిరాకడలో ఎత్తబడాలని ఇక్కడ ఆశకరం ప్రతి ఒక్క బిడకు అటు శుద్ధిని దానంగా తెలుసుకొని మీ రక్తంతో ఇప్పుడే వెలుగులో నీతో న్యాయ సహాసం నడిచే ప్రతి ఒక్కరిని కూడా నాకు నీ రక్తంతో కడిగి పవిత్రపరుస్తావు కాబట్టి నన్ను అటు నడిచిన ప్రతి ఒక్కరికి నడిచిన ఆయన పాదములు బట్టి వేడుకొచ్చున్నాను తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా శుద్ధి చేయండి దేవా. పవిత్రపరిచి నీ పరిశుద్ధ రక్తంలో కుమరించి ప్రతి ఒక్కరి దోషములు, పాపములు, అపరాధ క్రియలు, జన్మ పాపము, నైజ పాపం, కర్మ పాపములు అన్నింటినీ కూడా తండ్రి నాన్న తండ్రి రహస్యంగా నివసించిన పాప నియమము, సులువుగా చిక్కులు పెట్టే పాపము అన్నిటినీ జయించే రీతిగా ఇప్పుడే తండ్రి మీరు శుద్ధి చేసిన ఆత్మతో నన్ను నింపి జయము కొరకు మీరు జయశీలుడు కాబట్టి మేము వాటి జయములు పొందుటకు మీ ఆత్మని ఇప్పుడే నింపమని నాన్న పాదం బట్టి వేడుకొచ్చున్నాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరచడం తండ్రి. నేడే నువ్వు వస్తే మధ్యాకాశం నేను కూడా ఎగిరి రావాలి తండ్రి. ఇహలోకంలో ఏమున్నది దేవా, సమస్తమును వ్యర్థమే ప్రభు తండ్రి అలసు ప్రభుత్వం తండ్రి ప్రతి ఒక్కరిని దృష్టించున్నారు. మనం అడిగితే తప్పకుండా ఆయన శుద్ధి చేయలేను తండ్రి. పరిశుద్ధులు చిత్తానుసారంగా నేనే నీ పాపను తుడిచి వేయించున్నాను, ఇంకెన్నాడు జ్ఞాపకం చేసుకున్నాను అన్నా తండ్రి. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు తండ్రి. స్తోత్రం దగ్గర దృష్టించిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధ రక్తంలో కడుగుచున్నందుకు నీకు స్తోత్రం స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఆయన వస్త్రము తెరపి చేసినందుకు స్తోత్రం ఆయన. దేవాన్ని కూడా ఫలింప చేసినందుకు స్తోత్రం ఆయన. బలం వెలిగించే గాలి వలేదుగో ప్రభావ మీద దిగి వస్తున్న పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం ఆయన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. ప్రభావం కించి వేసినందుకు స్తోత్రం ఆయన తండ్రి. స్తోత్రం ఆయన. దేవైదుగో తండ్రి మా ముందు ఇదిగో ప్రభా నన్ను పలుగు నీకు సమర్పణ చేయాల్సిన నన్ను మాకు ఎన్నో తీర్మానాలు కలిగి ఉన్నప్పటికీ ప్రభా పరిస్థితులు అనుకూలించకపోయినా తండ్రి మరణం వరకు నమ్మకంగా 10 దినములు శ్రమ కలుగును అయినా మరణం వరకు నమ్మకంగా నీకు జీవకిరీటం దానికి పూర్ణ సన్నతను మీరు సెలవిచ్చారు దేవా. కాబట్టి దేవా శ్రమ కలిగినా కూడా నమ్మకంగా ఉండమన్నాను. మీరు బహుమానం కిరీటాన్ని ఇస్తానన్నారు కాబట్టి తండ్రి ఇదిగో ప్రభా
సంఘములకు హింస జరిగే కాలంలో మేము ఉన్నామేమో తండ్రి. ఈ సంఘములకు శ్రమలు వచ్చేటువంటి కాలం ఏమో ప్రభు మేము ఉన్నది. కాబట్టి ఇటు సమయంలో తండ్రి అపరిశుద్ధుగా ఉండని మా అనీతిమంతుడుగా ఉండని. ఇదిగో నేను వస్తున్నాను, ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన జీతం నాతో సిద్ధపరచున్నాను నా తండ్రి. అటు భయంతో ప్రభు ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ సన్నిధిలో విరిగి నలుగురు కూర్చుండే అన్నటువంటి అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని. ఆనాడు యోగ సమస్తాన్ని కోల్పోయినా తండ్రి తన కొలుపులు చెల్ల పెంకుతో నన్ను గీక్కుంటూ కూడా తండ్రి నిన్ను స్తుతించేటువంటి పని మానలేదు తండ్రి. ఆయన ప్రతిదినం కూడా తండ్రి బలులు అర్పించి నేను స్తుతించేవాడు. పాపములు ఒప్పుకున్నాడు తన నిమిత్తం, తన కుమార్తె నిమిత్తం. మట్టిలో చిన్న పెంకుతో కూర్చున్నప్పటికీ కూడా బూడిద వేసుకుని తండ్రి గోడ కట్టుకుని సమస్తమును కోల్పోయి ఏమీ లేనిటువంటి స్థితి, ఆరోగ్యం లేదు, కుమార్తె లేదు, ఆస్తిపాస్తులు, పశువులు, మందులన్నింటినీ కూడా నాశనం పొందినప్పటికీ తండ్రి నేను స్తుతించిన ప్రభు, నేను స్తుతించిన అనుభవం నుండి తొలగిపోలేదు. కష్టములు కలిగినప్పటికీ నీ విశ్వాసం నుండి తొలగిపోకూడదని మా దైవం చెప్పాయించావు తండ్రి. అవును తండ్రి, ఎంత గొప్ప నీతిమంతుడని నన్ను ప్రభు సాక్ష్యం పొందాడు. ప్రభుత్వం మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు దేవా. నీ చేత సాక్ష్యం పొందాక శ్రమలు తను విస్తరించినప్పటికీ కూడా దేవా ఎప్పటికీ నాన్న తండ్రి నిన్ను యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునిపోయాను, యెహోవాకే స్తోత్రం కలుగునుగా అన్నాడు తండ్రి. ఇచ్చిన తిరిగే తీసుకున్నది నీవే ప్రభు, నీకే స్తోత్రములని ప్రభు నేను స్తుతించాడు. ఎల్లప్పుడూ స్తుతించే అనుభవంలో ఉన్నాడు ప్రభు. ఇంకో తండ్రి ఇక్కడ కడవరి దినములు ప్రభు, ఈ కడవరి దినముల్లో తండ్రి నేను మేము ఉన్నాం కాబట్టి ప్రభు దేవా మేము కలిగి ఉన్నది ఏది కూడా నాన్న ప్రభు నీవు ఇవ్వకుండా మాకు పొందుకోలేదు కాబట్టి దేవా సమస్తం మీరు ఇచ్చినదే కాబట్టి తండ్రి మీరు ఇచ్చిన ప్రతి విధానంతో నిన్ను సేవించగల భాగ్యం, ఈ రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడగల కృప తండ్రి, నువ్వు ఇచ్చిన తలాంతరం వృద్ధి చేసుకునేటువంటి నమ్మకమైన స్థితి నేను కలిగి ఉండాలి. అనేకమైన తీర్మానాలు ప్రభు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉన్నారు నాయన. ఎవరి హృదయం ఎలాంటిది ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తాను నా తండ్రి. లైవ్లో కూడా తండ్రి నిరంతరంగా వీక్షిస్తున్నాను ప్రభు. బిడ్డలను దీవించబడుచున్నా తెలియజేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిలో సన్నిధి చేసుకునే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు అనేకమైన తీర్మానాలు కలిగి ఉన్నారు తండ్రి. ఆ తీర్మానాలన్నీ కూడా ప్రభు నెరవేరాలంటే మీరే తండ్రి ఒక ఆజ్ఞ, ఒక మాట జారీ చేసి తప్పకుండా నెరవేరుతాం. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరు, అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చే దేవుడు మీరు కాబట్టి దేవా మీరు కడవరి దినంలో మీరు అక్కడ సమీపంలో ఉన్నాము. నీకైతే 1000 సంవత్సరాలు ఒక దినం కానీ మాకు తండ్రి మేము తన పరిమిత కాలంలో మేము జీవిస్తున్నాం కాబట్టి దేవా మీరు ఇచ్చిన మాకు తండ్రి కొద్ది బట్ ఆవిష్కారము అంతను కూడా కొరకు వినియోగించగల శక్తి, బలము, ఆత్మనింపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకున్నాం దేవా. మేము అనేక తీర్మానాలు కలిగి ఉన్నాం తండ్రి. అనేకుల్ని నీతో తిప్పాలని తీర్మానం ఉన్నది, అనేకుల్ని సువార్త అక్కడి వార్త ప్రచురించాలని తీర్మానం ఉన్నది, నీకు ఆత్మని రాజ్యం కొరకు సంపాదించాలని ఆశ ఉన్నది దేవా. అనేక మంది కొరకు ప్రార్థన చేసే తీర్మానం మాకున్నది. ఓ బైబిల్ గ్రంథం అంతా చదివి పూర్తి చేయాలి తీర్మానం. వాక్యంలో సంగతులన్నీ కూడా తండ్రి అర్థం చేసుకోవాలి, ఇతరులకు బోధించాలి, తనని నడిపించాలి నీ వద్దకు అనేటువంటి తీర్మానాలు అనేక బిడ్డలు అనేకమైన తీర్మానాలు కలిగి ఉన్నారు తండ్రి. వారు మీ రీతిగా మన ప్రతి ఒక్క తీర్మానం తండ్రి ఇక్కడ కూడా ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి. ఆనాడు విద్యార్థులు తెలియజేస్తారు, ఇదిగో నీళ్ళు చక్కబెట్టుకోవాలి తండ్రి. ఆయన కడవరి దినంలో ప్రతి ఒక్కరికి మీరు ఒకే ఒక్క మాట తెలియజేస్తారు, మెలకు కూడా ప్రార్థించమన్నాం. మేము తండ్రి ఇదిగో ఎటువంటి మత్తు వల్ల కూడా తండ్రి మత్తులైపోకుండా తండ్రి శ్రమ కానీ తండ్రి నింద కానీ అవమానం కానీ విచారం కానీ తండ్రి తిండి మత్తులు ఏది కూడా తండ్రి నాది నా ప్రభు నేను అడిగే నా ప్రభు ఇవ్వలేదు.
నాకు ప్రభు వద్దు, నాకు దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, వాక్యం వద్దు అనేటువంటి ఇదిగో పరిస్థితులు ఏ విడ ఉండకూడదు నాయన. మాకు ఏది మంచిదో మీకు తెలుసు కాబట్టి ప్రభు మా పట్ల మీరు మంచి దేశాలు కలిగి ఉన్నారు కానీ హానికరమైన దేశం కాదు కాబట్టి తండ్రి, దేవా తండ్రి, మా జీవితంలో జరిగే ప్రతి దాన్ని బట్టి నేను స్తుతించవలసిన వారమైనాము. మీ చిత్తం విరోధంగా ఆలోచన కానీ ఇష్టం కానీ ఆశ కానీ నేను ప్రభావం వర్గలు నన్ను తల్లి హృదయంలో అనేకమైన తీర్మానాలు ఉన్నప్పటికీ యెహోవా తీర్మానం స్థిరమైన వాక్య సెలవిస్తుంది తండ్రి. మీ తీర్మానమే స్థిరము, మీ చిత్తమైన శ్రేష్టము, ఈ తలంపులని మార్గములు మా తలంపుల మార్గాలు కన్నా ఆకాశం అంత ఎత్తేను కాబట్టి తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మనుషులు అనేక తీర్మానాలు కలిగి ఉండవచ్చు. ఈ లోకంలో ఇది సంపాదించవచ్చు, అది కొనుక్కోవచ్చు, ఇది ఇక్కడికి వెళ్ళవచ్చు, అది తినవచ్చు, ఇది త్రాగవచ్చు, ఇది ధరించవచ్చు అనేటువంటి శరీరపరమైన తీర్మానాలు కాదు కానీ తండ్రి, ఆత్మీయ రీతిగా ఇదిగో నాయన తండ్రి నన్ను వెంబడించిన మేము ఆత్మ మనుషులు బట్టి జాలరుగా చేస్తాను, అనేకులు వెంబడించమని చెప్పగా తండ్రి చాలా వరకు తండ్రి నేను అనేకులు వెంబడించి తండ్రి ఆత్మ బట్టి జాలరుగా మారిపోయాను. దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. ఈనాడు ప్రతి ఒక్కరు మీరు తండ్రి, ప్రతి ఒక్కరి దేశం మీరు కలిగి ఉన్నారు, కొన్ని దేశాల కొరకు మీరు ప్రతి ఒక్కరిని సృజించారు కాబట్టి దేవా ఇక్కడ దినంలో అటు దేశం ప్రతి ఒక్కరికి బయలుపరచండి ఆయన. ఇంతవరకు మేము తండ్రి మా సొంత మార్గంలో, సొంత ఆలోచనలో, సొంత తీర్మానాలతో అప్పుడు మా కాలంలో వేలపుచ్చామేమో గారు దేవా, నువ్వు తెలిసాడు కాబట్టి ఇదిగో మా తీర్మానాలు నీ చిత్తానుసారం కాకపోతే దేవా మాకు తండ్రి కనపడండి, మాట్లాడండి, స్వరమో దర్శనమో మన స్వప్నమో దేవా మీరు కనబడి తండ్రి మీ చిత్తాన్ని తెలియజేయండి. వాక్యం ద్వారా, బోధకుల ద్వారా, బోధన ద్వారా తెలియజేయండి. మా తీర్మానాలు తండ్రి మీరే సరిచేసి ఈ చిత్తానుసారమైన తీర్మానాలు తీసుకున్నాను. ఈ రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడగల కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభుని అడుగుదాం తండ్రి. ఆనాడు అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవా ఇదిగో ధర్మశాస్త్ర పండితుడిగా ఉండి ధర్మశాస్త్రంలో ప్రేమించేవాడు, నిర్వర్తించేవాడు ఉండి క్రైస్తవ సంఘమును సంఘ బిడ్డలను తండ్రి హింసించి అనేక రీతులుగా దూషించి చంపివేసేవాడుగా ఉన్నవాడు తండ్రి. అనేక సంఘములు కట్టి అనేక ఆత్మలు నీ కొరకు ఎంతో ప్రయాసపడి నీకు విరుద్ధంగా ప్రవర్తించిన వాడు, నీకు విరోధంగా, నీ రాజ్యం విరోధంగా కార్యం చేసినవాడు, నీ రాజ్యానికి అనుకూలంగా అనేక ఆత్మలక్షణ కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు దేవా. కాబట్టి తండ్రి అతనిలో ఉన్న బలమును, అతనిలో ఉన్న జ్ఞానము, అతనిలో ఉన్న తండ్రి కష్టించి పనిచేసేటువంటి తత్వమును నన్ను సాతాను వినియోగించేవాడు, కానీ ఎప్పుడైతే అతన్ని నీవు దర్శించావో నీ కొరకు, నీ రాజ్యవ్యాప్తి కొరకు ఆ బలమును, జ్ఞానము, శక్తిని, ప్రయాసం కష్టించే నన్ను అతని స్థితిని నీ కొరకు, నీ రాజ్యవ్యాప్తి కొరకు వాడాడు తండ్రి. దేవా ఇప్పుడు కూడా తండ్రి నీ నామదారులు అందరూ అనేకులు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించినప్పుడు దేవా మా యొక్క బలము, మా యొక్క జ్ఞానము, మా యొక్క కలిగిన సమస్తమును నేను తండ్రి నీ కొరకు, నీ రాజ్యవ్యాప్తి కొరకు మేము వెచ్చించి మేము ప్రయాసపడగలం తండ్రి. ఆనాడు ధనవంతులైన స్త్రీలను యేసు ప్రభు నేను వెంబడించి శిష్యులను వెంబడించిదిగో ప్రభు వారు మీకు పరిచారం చేసేవారిగా ఉండే తండ్రి. అలాగే తండ్రి క్రైస్తవులు అనబడిన వారు ఆదరణ సంఘం అనే రీతిగా ఏర్పడింది. ఇక్కడ వరకు కాలంలో కూడా ప్రభు ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవురాలు వారు కలిగిన సంస్థాన్ని బట్టి తండ్రి నేను వెంబడించే కృప, ఈ రాజ్యవ్యాప్తి కొరకు వారు తండ్రి ప్రయాసపడేటువంటి స్థితిని దయచిన ప్రభుని అడుగుదాం తండ్రి. మా జీవితకాలం అంతటి వల్ల ఈ రాజ్యం కోరిన ప్రభు, మీ రాజ్యవ్యాప్తి కొరకు ఇంత ప్రయోజనం కూడా లేకపోతే మా భక్తి వల్ల ఏం ప్రయోజనం తండ్రి అనొచ్చు ప్రభుని అడుగుదాం. దేవా మీరు మాకు ఇచ్చిన
వరములు కానీ తలాంతులు కానీ మేము భూమిలో కప్పి పెట్టేవారిగా చెడదాసిన వారి మేము ఉండకూడదు నాయన. 5 తలాంతులు 2 తలాంతులు గలవాడు నమ్మకంగా వాడాడు. ఇంకా అనేక పట్టణం మీద నియమించబడ్డాడు తండ్రి. చిన్నదాలు మేము నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద మీరు నియమిస్తారు దేవాలచ్చు. ప్రభుత్వ బ్రతిమాలను దేవా, మీరు మాలో ఏ తలాంతులు పెట్టారో ఆ తలాంతులు నాన్న ప్రభు ఇప్పుడే నీకు సమర్పణ చేస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మా సమయంలో మా తలంలో మా తలాంతులు నీకు సమర్పణ చేయాలి. అనేకులు నా నరకపాత్రులుగా నన్ను అయిపోకున్నట్లుగా నరక మార్గాలకి నాశన మార్గాలకు ప్రయాణం వెళ్తున్న వారిని అగ్నిలో నుండి పట్టి లాగి రక్షించవలసిన బాధ్యత నీ బిడ్డలమైన మా మీద ఉన్నది. అటు భారం మా మీద ఉన్నది. ఎవరొస్తున్న దేవుని కాడమో ఇటు దేవునికి ఇష్టమైన కాదు. నా తండ్రి నీకు వందనాలు. మనకు కలిగిన సమస్తము ప్రభుకు సమర్పణ చేద్దాం. ఇది నాది అనుకున్నది ఏది కూడా మనది కానీ రోజు ఒకటి వస్తుంది కాబట్టి మనకున్నది ఎన్ని ఉన్నప్పటికీ మనం ఏది లేని వారు ఉండడమే దేవుని చిత్తం. పౌలు భక్తులు చెప్తున్న రీతిగా ఇదిగో అంత్య దినంలో ఉన్న మనము నీకు ఉన్నవి కూడా నీకు ఏది లేనట్టుగా నీ జీవించాలని. అవును ప్రభా, ఏది కూడా మాతో వెంట రాదు నాయన ప్రభా. కాబట్టి నాయన మాకు కలిగిన సమస్తమును మీకు సమర్పణ చేసి మీ కొరకు మీ రాజ్యార్థి కొరకు ప్రయాసపడితే మాకు అనేక బహుమానం మేము సిద్ధం చేస్తున్నాం. సేవ చేసిన వారికి సేవ బహుమానం ఫిలదెల్ఫియా సంఘము సేవ చేసేటువంటి సంఘము పరిచయం చేసేటువంటి సంఘములకు బహుమానములు ఫిలదెల్ఫియా సంఘంతస్తు తయారైన వారికి మీరు సిద్ధపరుచున్నారు. కాబట్టి నాయన తండ్రి నీకు వందనాలు. ప్రభు నడుదనేవా మా బహుమానం పొందేవారుగా కిరీటములు పొందేవారుగా పరిగెత్తేటువంటి స్థితి మాకు దయచేయండి. దాని కొరకు మేము మమ్మల్ని నీకు సజీవ యాగంగా సమర్పించుకున్నాం ప్రభు. మా జీవితం వల్ల మాకు కాదు తండ్రి, నీకు ప్రయోజనం కావాలి. ఎందుకంటే మేము మీ దాసులు మీరు మమ్మల్ని నీ రక్తం పెట్టి కొనుక్కున్నారని ప్రభు వద్ద ఒప్పుకుందాం. సమర్పణ అవుదాం. ఇప్పుడైనా సమర్పణ అవ్వకపోతే ఇంకెప్పుడు సమర్పణ అవుతాం. పత్రిక 12:1 మిమ్మల్ని మీరు సజీవ యాగంగా సమర్పించుకోవాలని ఇదే దేవుని చిత్తాన్ని ఇష్టమైన యాగం అన్నప్పుడు తండ్రి స్తోత్రం నాయన. దేవా నాయన తన తలాంతులు ప్రతి ఒక్కదాన్ని నాయన ప్రభు దృష్టించండి. వాటిని బట్టి మేము నమ్మకంగా ఓ ప్రభు నీ కొరకు మేము అరిగిపోవాలి కానీ దేవా వాడకుండా తుప్పు పట్టకూడదు తండ్రి. నచ్చి ప్రభు అంటే సమర్పణ అవుదాం తండ్రి. నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరూ బాబా దైవజన్ రాసిన రీతిగా ఏ వస్తువైనా ఏ జీవైనా సేవకు ఉపయోగం లేదు. కాబట్టి దేవుని సేవ ప్రతిదీ కూడా ఉపయోగం లేదు. అందులో దేవునికి ఏ ఉపయోగం లేదనుకోవడం దౌర్భాగ్యని గుణము లక్ష్యము సోమర్థం. కాబట్టి దేవా ప్రతి ఒక్కరిని పనికొచ్చే పాత్రగా బలహీనగా మీరు ఎన్నుకుంటారు. తృణీకరించబడిన వాడిని, ఎన్నిక లేని వారిని, నీచలేని వారిని, గనులేని వాడిని, బలవంతులైన వాడిని సిద్ధిపరచుటకు తండ్రి శక్తిహీనలు ఎన్నుకుంటాం. కాబట్టి దేవా దేవునికి శక్తిహీనలే కావాలి. ఆడ విద్య లేని పామను చేపలు పడే జాలని ఎన్నుకొని మనుషులు పట్టే అపోస్తలుగా పరలోకంలో 24 పెద్దల 12 మందిగా పరలోకపు ఆలోచనలు కలిగిన వారిగా దేవదూతల సైతం తీర్పు తీర్చేవారిగా పెండ్లి కుమార్తెలుగా ఆనాడు తండ్రి ఇదిగో విద్య లేని పామలను ఎన్నుకున్నారు ప్రభు. ఈనాడు నిన్ను నన్ను ఎన్నుకొనటలో ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి తండ్రి స్తోత్రం నాయన. అని ప్రభుకు సమర్పణ అవుతుంది దేవా. మా జీవితాన్ని చేతిలో పెట్టడం ద్వారా మీరే మా జీవితాన్ని బాగు చేస్తారు తండ్రి. మీరే మా జీవితాన్ని సరిదిద్దుతారు. నాడు ఇశ్రాయేలీయుల వారి శ్రమలు, వారి వెట్టి చాకరీ, వారి కట్టిన దాసత్వము ఆ 400 సంవత్సరాల కాలమును ఈ చేతుల్లో పెట్టారు నాయన. మీరు వారిని విడిచిపెట్టలేదు తండ్రి. ఆ శ్రమలు పెరిగే కొద్ది వారు శ్రమలు పెట్టిన కొలది ఆ ఇశ్రాయేలీయుల సంఖ్య ప్రబలిందంటే దేవా తండ్రి. శ్రమ విస్తరించే కొలది వారు ప్రబలినంటే ఇంకా ఐగుప్తీయులకు ఇంకా విసిగిపోయారు తండ్రి. విసుగొచ్చే విధంగా మీరు ఇశ్రాయేలీయులు గొప్పదైన రీతిగా ప్రబలింపజేశారు దేవా. కాబట్టి నాయన ఆనాడు ఇశ్రాయేలీయుల వారి నాయన బాధలు చిక్కులన్నిటికీ మీ చేతులకు సమర్పణ చేసుకున్నారు ప్రభా. సమయం కొరకు ఎదురుచుడుగా మీరు ప్రభు సమయం రాగానే కాలం పరిపూర్ణమైనప్పుడు మోషేని ప్రవక్తగా విమోచకుడుగా మీరు పంపి ఇదిగో తండ్రి
ఆయన తండ్రి అద్భుతముల ద్వారా సూచక్రియల ద్వారా ఐగుప్తీయులను మొత్తి వారి ముందు నీ ఘనతను కనపరుచుకొని నీ బిడ్డల తండ్రి గొప్పదైన జయోత్సాహంతో ఐగుప్తులను బయటికి రప్పించావు, వెలుపలికి రప్పించావు దేవా. నిర్గమం అంటే బయలు వెడగట తండ్రి, వెడగట కాబట్టి బయటకు తండ్రి ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చి స్తోత్రం నాయన. ఈ లోకంలో తండ్రి పాపలోకము నుండి, వ్యాధి లోకం నుండి, అవస్థల లోకము, మరణలోకము, మరణమున లోకము, ఈ లోకం నుండి ప్రతి ఒక్కరిని మీరు విమోచించడానికి ఇష్టం కలిగి ఉన్నారు కాబట్టి నాయన అన్నాడు. ఎప్పుడైతే వారికి సమర్పణ అయ్యారో, వారికి ప్రార్థనలు అర్పించారో, ప్రార్థన సమర్పణ చేశారో, యాచనలు సమర్పణ చేశారో, వారు ఏనాడు కూడా నీకు దూషించినది ఎక్కడా లేదు. నేను ఇశ్రాయేలు ప్రభు ఇంకా ప్రసవేదన ప్రార్థనతో వారి శ్రమల్లో ఇంకా నీకు చేరువయ్యారు కాబట్టి నాయన ఇదిగో తండ్రి కాలము పరిపూర్ణ మగుటి కొరకు మీరు వేచి చూచి మీరు దిగి వచ్చింది ప్రభు, వారిని విమోచించారు నాయన. ఈనాడు కూడా కాలం పరిపూర్ణమయ్యి పరలోక రాజ్యము ఈ రాజ్యం సమీపించి ఈ 7 సంవత్సరాల పరిపాలన సమీపించే కాలంలో మేము ఉన్నామేమో తండ్రి. కడవరి దినముల్లో ఈనాడు కూడా మేము ప్రభుదిగో మమ్మల్ని మీకు సమర్పణ చేసుకుని ఎప్పుడైతే మేము తండ్రి ఇశ్రాయేలు వలె వేచి చూస్తే మీరు కూడా ప్రేండ్ల కుమారుడుగా రాని ఉన్నారు. మమ్మల్ని ఈ లోకము నుండి వేరు చేసి ప్రభు నీ వద్దకు తీసుకువెళ్ళి ఉన్నారు కాబట్టి తండ్రి అట్టి దినముల్లో మేము ఉన్నాం కాబట్టి నాయన మేము నీకు సమర్పణ అవ్వాల్సిన వారు మేము ఉన్నాం. ఇంకనూ మా ఇష్టము, మా ఆశలు, మా భవిష్యత్తు కాల ప్రణాళికలు, మా చిత్తము అనేటువంటి దినములు తండ్రి గతించిపోయే కాలము దగ్గర పడిందేమో తండ్రి, మాకు తెలియదు నాయన. కాబట్టి ప్రతి ఒక్కరు సమర్పణ అవుదాం ప్రభు. ఇదిగో తండ్రి నా భవిష్యత్తు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఇదిగో నాయన నిత్యత్వంలో ఉండడం అనేది తథ్యం కానీ అది నిత్య జీవమా నిత్య నరకం అనేది మా చేతిలో ఉన్నది కాబట్టి నాయన కుమారుని శ్వాస మంచివాడు నిత్య జీవం గలవాడన్నావు తండ్రి. కాబట్టి ప్రభు కుమారుడైన నీ అన్ని శ్వాసం ఉంచేటువంటి దాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువుకి సమర్పణ అవుదాం ప్రభు. శ్వాసం అనేది నీ ఇచ్చే వారమే కాబట్టి నాయన అటు వారం ప్రతి ఒక్కరికి దయచేసి అనేకులు నీ అన్ని శ్వాసం ఉంచి ఆయన నిత్య జీవంలోకి రాగల కృప దయచేయమని ప్రభుని అడుగుతాను తండ్రి. స్తోత్రం నాయన. మేము మమ్మల్ని మీకు సమర్పణ చేసుకుంటే మేము క్షేమంగా ఉంటాం, కాపుదల మాకు ఉంటుంది. ఎప్పుడైతే వారు తండ్రి ఇశ్రాయేలు నీ అందు నమ్మికుంచి నీపై వారి భారములన్నీ కూడా మోపారు, వారి ప్రయాసపడి భారంగా వచ్చిన వాళ్ళ నా ఎందుకు రండి మీకు విశ్రాంతి కలుగు చేతున్నారు తండ్రి. ఒకటి సేవ నన్ను వెట్టి చాకరి వెట్టి పనులన్నీ కూడా నీ మీద మోపగా నీవు లక్ష్యం లక్ష్యం పెట్టే దేవుడు, చింతించే వారిని లక్ష్య పెట్టే దేవుడు కాబట్టి వారి చింత యావత్తు వారి భారం యావత్తు కలిగించి వారికి తండ్రి గొప్పదైన విశ్రాంతిని, గొప్పదైన తండ్రి కనాను దేశంలో తన పాలు తేలు ప్రవహించే దేశంలో సమృద్ధి కలిగిన దేశంలో మీరు తండ్రి అడుగుపెట్టించారు. స్తోత్రం నాయన. ఈనాడు మేము కూడా అటు రీతిగా సమర్పణ అయితే ఏడుపు కానీ దుఃఖము కానీ పండు కొరుకునటాలు ఏమిటండి చీకటి కానీ రాత్రి కానీ లేనటువంటి పరలోకంలో మమ్మల్ని ప్రభావం పెట్టేవారుగా తండ్రి మా ఆత్మలకు మరణం లేనటువంటి స్థితిని ఇచ్చి నిత్యం నీ సన్నిధిలో కూర్చునే భాగ్యం ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తండ్రి అట్టి జీవితం మాకు కావాలి దేవా, అట్టి నిత్య జీవంలో మేము ఉండాలి తండ్రి. కాబట్టి ఇదిగో తండ్రి మా జీవితాన్ని చేతిలో పెడుతుండగా నీవే మా జీవితాన్ని నీవు వచ్చే వరకు కూడా నీ రాకడ సమీపించే వరకు కూడా మేము నీ మార్గంలో నడవాలి. నీకు సమర్పణ అయినప్పుడే మేము నీ చిత్తాన్ని చేయగలము దేవాంశ ప్రభు. సమర్పణ ద్వారా అనుదిన అనుక్షణం ప్రతి గడియ కూడా మనం మెలకువగొండే స్థితి ప్రభు అనుగ్రహిస్తాను. సమర్పణ అయిన మనము మన యొక్క ప్రాంతాంశములన్నిటినీ ప్రభుకు వెళ్ళి చెప్తాము. అదేవిధంగా తండ్రి మీరు మా హృదయాంతరం ఎరిగిన వారు దేవా, ప్రతి ఒక్క కుటుంబం కూడా సిద్ధపడేటువంటి స్థితి దయచేయండి తండ్రి. ఏ ఒక్కరు విడవబడకూడదు దేవా. ఈ సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు తండ్రి మీరే సిద్ధపాటాలకు మించి మహిమేమ ఎక్కిస్తారు దేవా. కాబట్టి దేవా ఏ ఒక్కరు కూడా తండ్రిగా మా దైవజాన్ని తెలియజేసిన రీతిగా సన్నిధి సహవాసంలోనే నేర్చే మహిమ పొందుకోగలం. కాబట్టి నాయన నాటి సహవాసంలోనే
మీరు మాకు కనబడడం, మేము మీతో మాట్లాడడం, మీరు మాతో మాట్లాడడం, ఇట్టి సహవాసంలోనే నేను ఇచ్చే మహిమను పొందుకోగలను, అటువారు ఎగిరి వెళ్ళగలను. కాబట్టి తండ్రి, అట్టి సహవాసం మనోకటి రీతిగా నీతో నడిచేటువంటి స్నేహం సహవాసం కలిగి ఉన్నాను. అటు సహవాసం ఈనాడుగా ప్రతి క్రైస్తవురాలు కలిగి ఉన్నట్టుగా సహాయం చేయండి ఆయన. కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు ప్రభా, నామకార్థత ఆచారభక్తి తీసివేయండి తండ్రి. అప్పుడు మొక్కుకునేటువంటి స్థితిని విడిపించండి. నిరంతరం నీతో నడిచాను ఉంటే తండ్రి, మీరు ఏ విషయాన్ని మాకు దాచిపెట్టరు కాబట్టి దేవా తండ్రి, నీకు వందనాలు స్తోత్రము నాయన. ఆనాడు మోషే ఆహారంలో నిలవబెట్టి తండ్రి ప్రతిదినం కూడా మోషే అయితే 40 దినములు కొండపై కూర్చుంది సీనాయి పర్వతం. నీ దగ్గర అనేక విషయంలో 10 ఆజ్ఞలను ఆది కాండం మొదలు ద్వితీయోపదేశ కాండం వరకు కూడా సృష్టి ఆది వరకు కొన్ని సంగతులను మీరు వివరించారు నాయన. ఈ సన్నిధిలో కూర్చుంటే ఎన్నో సంగతులు వివరించలేవు. ఇంకా మొదలుపెట్టడం నీకు ప్రత్యుత్తరం ఇచ్చిదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతిని వివరించదని సెలవిచ్చాదండి నాయన. నీకు వందనాలు స్తోత్రం ప్రభా. కాబట్టి దేవా, గ్రహించలేని గూఢమైన సంగతులు కూడా సన్నిధిలో మాకు తెలియజేసేవారు. ఇంకా మా సన్నిధిలో మీరు పరిశుద్ధులు వస్తారు కాబట్టి ప్రభా, నీకు విషయాలు మీరు మా ఆత్మకు తెలియజేస్తారు, ప్రేరేపణ దయచేస్తారు, ఆ జ్ఞానంకు మీరు ప్రభు మీ సంగతులు అందింపజేస్తారు. కాబట్టి స్తోత్రంని ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా మాకు ప్రార్థన చేయాలని చేయాలి తండ్రి. మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి, మా కుటుంబాన్ని సిద్ధపరచండి, మా సంఘంలో వారందరినీ సిద్ధపరచండి నేను అక్కడకు మా మా పట్టణంలో ఉన్న వారు తండ్రి, అనేకులు క్రైస్తవేత్తలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచగలరు దేవా, సిద్ధపరచు. మా మిషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి అయ్యా ప్రభు. అడుగుదాం దేవా, అన్ని మిషన్లో ఉన్న క్రైస్తవులందరినీ సిద్ధపరచండి అయ్యా, అన్ని జనం సైతం మీరు సిద్ధపరచండి అయ్యా నా ప్రభు. అడుగుదాం దేవా, ఏ ఒక్కరు కూడా ఆ అంత్యక్రీస్తు పరిపాలన శ్రమల కాలానికి మిగిలిపోకూడదు నాయన, విడబడకూడదు తండ్రి. ఆ ఘోర యాతన ఉండేటువంటి కాలం ఇప్పటికే కరువు, అప్పుడు ఇంకా కరువు తండ్రి, తెగులు, యుద్ధం, ఇంకా తండ్రి ఘోరమైన విపత్కరమైన ఈ ఉగ్రతరైన ప్రభుత్వ అసలైన ఉగ్రతరైన ప్రభు ఉండేటువంటి కాలంలోకి ఎవరు మీరు విడబడకూడదు నాయన. నీ రాకడలో ప్రతి ఒక్కరు ఎగిరి రావాలి నాయన ప్రభా. ప్రతి ఒక్కరు బ్రతిమాల ప్రభా, అడిగిన ప్రతి ఒక్కరికి ప్రభు దయచేయటకు ఆశ కలిగి ఉన్నారు. స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి తండ్రి. ఇప్పుడు నీ వచ్చే వరకు కూడా తండ్రి మేము నమ్మకం ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికి నమ్మకమైన స్థితి దయచేయండి తండ్రి. చల్లారిపోకూడదు ఆయన ఆత్మలో వచ్చిన స్థితి వద్ద తండ్రి వచ్చిన అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి నడిచి ప్రభుని అడుగుదాం. దేవా తండ్రి, పోషకులైన మీరే ప్రతి ఒక్కరిని పోషించండి ఆయన తండ్రి. ప్రతి ఒక్కరికి ఆహార వస్త్రములు పానీయములు దయచేయండి, నీళ్ళు దయచేయండి. ప్రతి ఒక్కరి చిక్కులను విడిపించండి, ప్రతి ఒక్కరి పనిపాట్లో తోడుండండి, వారి ప్రయత్నంలో విజయం ఇవ్వండి. అన్నిటికన్నా ముందు శరీరంలో సాతాను మీద విజయం ఇవ్వండి ప్రభా. మన వీటినన్నిటిని జయిస్తే మరణం మీద జయం వేస్తారు, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని లేపుతారు. కాబట్టి దేవా, ఈ చిత్తమైతే ప్రభుత్వ సజీవుల సంఘారంలో పాలుభాగస్తున్న భాగం ఇవ్వండి ప్రభా. మీరు అక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి ఆయుష్కాలము ప్రభు కృపకాలం ఇవ్వండి. మా సమయం మీ కొరకు తండ్రి మీతో సహవాసం చేయట కొరకు వినియోగించే భాగ్యము, సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని ప్రభుని బ్రతిమాలను ప్రభువా. మాకు అటు స్థితి అటు కృపను అనుగ్రహించు తండ్రి. ప్రతికూల కాలంలో తెగులు వైరస్ నీ చేతులకు ఇస్తుండగా మీరే తండ్రి వ్యాధి నయమన్నట్లుగా అనేక రికవరన్నట్లుగా మరణదోతను దాటిపోచేయండి, సంహార దోతను దాటిపోచేయండి. అనేకులుగా వైరస్ ప్రబలకుండా ప్రభు వైరస్ని దహించివేయండి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఆయన మీరు శిలువ మీద కార్చిన రక్తం బట్టి ప్రతి ఒక్కరికి స్వస్థత ఇవ్వండి. అలాగే నీ రక్తంతో కంచిగా వేసి కవచం వల్ల ప్రతి ఒక్కరి చుట్టూ ఉంచండి. ఆ వ్యాధి అనేది, తెగులు అనేది, మరణం అనేది మాకు మా గృహాలు సమీపించకుండా ప్రభు ప్రతి ఒక్కరిని కాపాడమని మీ పాదను బట్టి వేయడం వచ్చిన ఆయన. అలాగే దేవ తండ్రి, ప్రభుత్వ నిరుద్యోగ స్థితి, కరువు, జీతం లేని స్థితి, సొమ్ము లేని స్థితి ప్రభు, జీతంలో రాగల కృప ఇవ్వండి. ఉద్యోగం లేని వారు మీరే పనిని కల్పించండి.
మీరు ఏదో ఒక రీతిగా పోషించే దేవుడై ఉన్నారు కాబట్టి నాయన ప్రతి ఒక్కరికి పని పాటలు ధరించేయండి తండ్రి. మీరు వచ్చే వరకు కూడా తండ్రి ప్రతి విస్తారమైన శ్రమల ప్రభావంగా తండ్రి విసిగిపోయి తండ్రి అపనమ్మకులను వెళ్ళిపోకున్నట్లుగా మీరే ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకోమని వేడుకుంటున్నాను ఆయన. ప్రతి ఒక్కరిలో నిరాశ మనస్థితి విచారం భయం తొలగించి ధైర్యంతో మీ ఆత్మతో నన్ను నింపండి. పరిశుద్ధాత్మ ఆనందంతో నింపండి ప్రభు. ఈ రాజ్యం అనపానంతో నిండి కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందులో ఆనందం అన్నా తండ్రి. కాబట్టి సన్నిధి పనులు చెదరగొట్టడం వారి వేసిన పన్నాలను బట్టి అనేకులు చెదిరిపోయారు. వాడి దోతల మొట్టలేని కోయిని వాడికి వాడి దోతల సైన్యము ప్రభా సైతాన్ని మంటలేని గోతులు బంధించాలని వేడుకొస్తున్నాను తండ్రి. స్తోత్రం. ప్రతి ఒక్కరి పరిచయం దీవించడానికి ఆత్మలో నన్ను రక్షించబడాలి. అనేకులు ప్రభుత్వ వాటి విస్తారము కోత పని వారి మీద రావనెత్తండి. ప్రతి ఒక్కరు కూడా శిష్యులుగా మార్చేయండి దేవా. ప్రతి ఒక్కరికి అనేకులు కుటుంబీకులు రక్షణ పొందిన వారు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఇరుపురు వారు రక్షణ పొందిన వారు అనేకులు ఉన్నారు తండ్రి. సువార్త చెప్పేవారు, అక్కడ వార్త చెప్పేవారు శిష్యులుగా మార్చివేయండి తండ్రి. తండ్రి మన దేశంలో కోట్లాది జనము సృష్టిని ఆరాధించేవారుగా, సృష్టిలోని వాటిని ఆరాధించేవారుగా ఉన్నారు. సృష్టికర్త అయిన మీరే వారికి కనబడే తండ్రి. వారికి దర్శన భాగ్యాల గురించి వారికి రక్షణ కొరకు అనుగ్రహించండి. మారు మనసునివ్వండి. పరిశుధాత్మదేవా మీరే ఒప్పింప చేసి కార్యం జరిగించండి. కోట్లాది మంది రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. పనికి వందనాలు స్తోత్రం నాయన. ప్రభు సేవకుడు సేవకురాలు కనుక ఆత్మల పంట దయచేయండి. ఈ కీడు తర్వాత మేలు, ఈ తెగులు, శ్రమకాలం, కరువు కాలం, యుద్ధ సమాచారాలు విని కడవల దినాల్లో ప్రతి ఒక్క కాలం మీరు అనేకలు రక్షిస్తారు కాబట్టి ఈ కాలంలో కూడా ప్రతి ఒక్కరికి అనేకమైన ఆత్మల పంటను దయచేయండి తండ్రి. మా పరిచయం అందరి పరిచయం దీవించండి. మా మిషన్ దీవించండి. అన్ని మిషనరీ పరిచయం దీవించండి, ఆస్వాదించండి. అసలు వారి సిద్ధపడదినం రేపటి పునరుద్ధాన దినం కొరకు అలాగే 11వ రోజులు ప్రభుత్వం నన్ను ఇంకొక తెగులు రప్పించదను అన్నాడు తండ్రి. ప్రభుత్వం మీరు ఇదిగో తండ్రి జ్యేష్ఠ కుమారులు జంతువులు మొదలు మనుషులు అందరిలో ఉన్నప్పుడు జ్యేష్ఠ కుమారులు సరిపోగా త్వర మిమ్మల్ని పంపుతాడు అని చెప్పిన గొప్ప మీరు గొప్పదైన రేపటి దినం 12వ అధ్యాయంలో గొప్పదైన విడుదల జయోత్సాహంతో ప్రభు ఇశ్రాయేలీయులు ఐగుప్తులను బయలుపడినట్లుగా అద్భుత కార్యం జరిగించాను ఆయన. అటు రీతిగా మీరు అక్కడ సమీపమేమో దేవా మేము కూడా తండ్రి జయోత్సాహంతో ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే నాన్న ప్రభు తండ్రి ఆనాడు ఇశ్రాయేలీయులు మొరపెట్టేవారుగా ఉన్నారు. ఆ మొరపెట్టేటువంటి అనుభవం ఎవరికి ఉంటుందో వారందరినీ మీరు మహిమగా ఎక్కిస్తారు కాబట్టి నాయన ఈ ప్రసవేదన సంగములకు కలిగినప్పుడే మగ శిశువు జన్మిస్తుంది కాబట్టి తండ్రి అంటే ప్రసవేదన ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని కూడా మీరు అంతపడి గుంపులో ఉంచుతారేమో తండ్రి. కాబట్టి నాయన వాళ్ళకు కూడా ప్రార్థించమన్నా కాబట్టి ప్రతి ఒక్కరి ప్రార్థన సిద్ధపడంతో మేము మహిమగా ఎక్కగలదాన్ని దయచేయమని ప్రతి ఒక్కరి ప్రాంతాంశాలు నెరవేర్చమన్నా మార్చిన అంశాలు నెరవేర్చండి. విస్తారాలు వచ్చిపోవలదన్నాం మీ దోసలో నుండి వాక్య జ్ఞానంతో ఉండండి. వాక్యాహారం అందించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రం. ఇప్పటి వరకు మీ సన్నిధిలో కూర్చోగల భాగ్యం ఇచ్చిందావా ఈ ప్రార్థన అంశాలన్నీ నెరవేర్చమని వరుడు గారు నన్ను వేసినామని ప్రార్థన అడిచినాము తండ్రి. అవును ప్రార్థించిన మనము స్తుతించవలసిన వారమైనాము. అత్యంత శక్తివంతమైన దేవ ఇప్పటి వరకు ఈ సన్నిధిలో కూర్చొని ఇచ్చిన తండ్రి స్తోత్రములు. పాటల ద్వారా నేను స్థించుటకు సహాయం చేసిన తండ్రి స్తోత్రం ప్రభా. అలాగే కూడా వీక్షించి నేను జ్ఞాపకం చేసుకుని నేను గణపరిచే వారిని కూడా తీర్చిన తండ్రి స్తోత్రము. అలాగే ప్రభు ఇదిగో తండ్రి ప్రతి ఒక్క ప్రార్థనాంశంలో చర్యకి మా సమర్పణ అంగీకరించి మా తీర్మానాన్నింటిలో నెరవేర్పించిన తండ్రి స్తోత్రం. మా అంశాలన్నింటిలో కూడా నెరవేర్పించిన ప్రభుత్వం మమ్మల్ని నిరాత్మతో కలిగిన ప్రభావం ఆత్మ మహిమతో నింపిన తండ్రి స్తోత్రం. అనారోగ్యంతో ముట్టి స్వస్థపరిచిన తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్క అంశం నెరవేర్చిన తండ్రి స్తోత్రం. మా ప్రార్థనాంశాలన్నీ వాడి విషయంలో కూడా కార్యం జరిగిన సాక్షులుగా నిలబెట్టిన తండ్రి స్తోత్రం. అందరి పరిచయం దీవించని ఆత్మల పండుగ కనుకరించిన తండ్రి స్తోత్రంలో ఇతర ఆహార వస్త్రం పాని నీళ్ళ దయచేసిన తండ్రి స్తోత్రం. మరణ వారికి నమ్మకం కూడా స్థితి దయచేసిన తండ్రి స్తోత్రం. మాకు ఇచ్చిన తలాంతులు వాడిని కిరీటంలో పొందగల భాగ్యం వాటి పొరుగు పరిగెత్తగల స్థితి అందరికీ జయ దయచేసిన తండ్రి స్తోత్రం. ఈ స్తోత్రంలో త్వరగా నన్ను వేసినామని చెల్లించిన పరమ తండ్రి. ఆమేన్.
ప్రార్థించి స్తుతించిన మనము కొద్ది నిమిషంలో మౌనంగా ఉన్నాము. దేవా, మాకు కనబడము, మాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. వాడి దిన ఆహారం వేడి మాకు దయచేయము. మా అపరాధం చేసిన వాడిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మా శోధనలకు తగ్గిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరక్తము జయము, అపవాద క్రియలకునై. ప్రవేశరక్తము జయము, అపవాద క్రియలకునై. ప్రవేశరక్తం సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయినది మా కుమారుడైన యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ప్రతి ఒక్కరికి తోడై ఉండి నిత్య జీవం కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ మరణాత, మరణాత.